ఇది ఒక పల్లెటూరు. తూర్పుగోదావరి జిల్లాలోని మారుమూల ఒక కుగ్రామం. ఆత్మగౌరవం ఉన్న మనుషులు ఉన్నవారు. మనం తినే పప్పు పాయసం నుండి పట్టణంలో దొరికే పిజ్జా వరకు ఇక్కడ అందరికీ తెలుసు. కానీ అన్నింటిలో ముందుండే ఈ పల్లెటూరు, ఈ ఊరిలో మాత్రం కొన్ని విషయాల్లో ఇంకా వెనకబడి ఉంది. ఈనాటికి పోని పాత సాంప్రదాయం. గ్రామ సర్పంచ్ సైతం చెంబుతో ఆరుబయటికి. మరుగుదొడ్డి నిర్మాణంలో తాను ముందుండి గ్రామాన్ని బహిరంగ మల విసర్జన రహిత గ్రామంగా తీర్చిదిద్ది తన ఆత్మగౌరవంతో పాటు తన ఊరిలో గౌరవాన్ని పెంపొందించాలనుకున్న ఈ సర్పంచ్ కథ ఏంటో చూద్దాం రండి. రే ప్రెసిడెంట్ గా వస్తున్నారా? కాపీ పెట్టి కాస్త. పట్నం నుంచి మన కొడుకు, కోడలు, మనవడు వస్తున్నారు. నేను బస్టాండ్కి పోవాలి. మరుగుదొడ్లను వాడండి, ఆత్మగౌరవాన్ని నిలుపుకోండి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పథకాన్ని అమలు చేయండి. బాగున్నారా నాన్నగారు?
ఆరోగ్యం ఎలా ఉంటుందండి మావయ్య గారు? నాకేంటమ్మా, ఉక్కు మనిషిని. నా మనవడు పెళ్ళయ్యే వరకు ఇలానే ఉంటాను. మీ ఆరోగ్యం ఎలా ఉంది అత్తయ్య? బాగానే ఉందమ్మా. ఏం తిన్నారో ఏంటో, స్నానం చేసి ఏమన్నా కాస్త తిరిగాను. లోపలికి రారా. अस्सलाम वालेकुम बुज्जैया भाई। वालेकुम वाओ कादर भाई। అరే ఏమైంది భాయ్, అలా ఒంటరిగా కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు భాయ్. అరే ఇలా నా ముందు గమ్ముగా కూర్చోవడం నేను ఎప్పుడూ చూడలేదు భాయ్. నీ కోసం బజారుకి వెళ్ళి కౌజుపిట్ట మాంసం తెచ్చాను భాయ్. లేదు భాయ్, నాకు తినాలనిపించట్లేదు. అరే ఏమైంది భాయ్, నాకు చెప్పొచ్చు కదా, నేను నీకు దోస్తాను కదా. నువ్వేరా నా ప్రాణ స్నేహితుడివి, నీ కాకి ఇంకెవరికి చెప్తాను? నీకు తెలుసు కదా నేను చాలా గౌరవంగా బతికే మనిషినని. అవును. నిన్న పట్టణం నుంచి నా కొడుకు కాళ్ళు వచ్చారు. ఉమ్, ఏమైందో ఏమో తెలీదు, ఈవేళ ప్రొద్దుటి నుంచి నా కోడలు నా కొడుకుతో ఒకటే గొడవ. అరే భాయ్, ఆలు మగల మధ్య అత్త మామల మధ్య గడిబిడా కామన్ భాయ్. అదే అర్థం కాక వాళ్ళ గది కిటికీ దగ్గరికి వెళ్ళి విన్నాను. అప్పుడు అర్థమైంది. ఏందది? నిన్న సాయంత్రం మా మనవడికి జ్వరం వచ్చింది. వాడికి చిన్నప్పటి నుంచి ఏమీ కాలేదట. మన బాబుని చూసారా ఆరోగ్యం ఎలా దెబ్బతిందో? అప్పటికీ మీకు చెప్తూనే ఉన్నాను, పల్లెటూరు వద్దండి, మనం అక్కడ ఇమడలేమని. మా అమ్మా నాన్న ఊరు వెళ్దామని. మీరేమో మా అమ్మా నాన్న ఫీల్ అవుతారని, పండుగ ఇక్కడే చేసుకుందామని నన్ను వీరిని లాపించి పడేశారు. అలా కాదే, మా నాన్న సంగతి నీకు తెలుసు కదా. పల్లెటూరు వదిలి పట్నం రాలేడు. అప్పుడప్పుడు మనం వస్తూ ఉండాలి. అరే నీ పట్టణంలో పెళ్ళిన ఆడపిల్లని, మనవడు వస్తున్నాడు, ఇంటిని శుభ్రంగా ఉంచుదామని మీ అమ్మా నాన్నకు ఆలోచన లేదు అసలు. అబ్బా అలా అనకే రమ్య, మా నాన్నతో ఏంటి నీకు ప్రాబ్లం? ఆవిడ గారేమో చెత్త తుడిసిన చేత్తో వంట చేయడం, ఈయన గారేమో లగలగా తింటూ చెంబు పెట్టుకుని కొట్టుకెళ్ళడం. అయినా ఇంట్లో మరుగుదొడ్డి కట్టించినోడు ఊరికి ప్రెసిడెంట్ ఎలా అయ్యాడు? ప్లీజ్ రమ్య, అలా అనద్దే. ఈ ఒక్కసారికి నా మాట వినవే. సరే. అరే భయ్యా, మనం ఇన్ని చేసినా మన పిల్లల కోసమే కదా. అవును భయ్యా. అరే భాయ్, నీ మనసు చెడితే నాకు అదోలా ఉంటది. నీ ఖాందాలో అందరూ జరా సంతోషంగా ఉండాలి భాయ్. అవును భయ్యా. నేను ఇలా చెప్తున్నానని నువ్వేమీ అనుకోకు. నా మాట వింటే నీ కొడుకు కోడలు పండక్కి ఇక్కడే ఉంటారు. ఎలా? అలాగే నీ కోడలు నిన్నెంతో గౌరవిస్తుంది కూడా. ఎలా? ఏం చెయ్యాలి చెప్పరా?
చెప్పు, తప్పకుండా చెప్తాను ఏం భాయ్, చేయమంటావు? తప్పకుండా చెప్తాను. అరే భయ్యా, నువ్వు ముందు చుట్టలు కాల్చడం మానే. అలాగే నీ భార్యని శుభ్రంగా చేతులు కడుక్కోమని చెప్పు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచమని చెప్పు. అతి ముఖ్యమైన విషయం, కావలసినంత ఖాళీ స్థలం ఉంది కదా, అందులో మరుగుదొడ్డి కట్టించు. అలాగే భయ్యా. ఉంటాను భాయ్. అరే భాయ్, చివరిగా ఒక్క మాట. నువ్వు అంటున్నావే గౌరవాన్ని, అది అడిగితే ఇచ్చేది కాదు, ఇస్తే తీసుకుని. అదేదో నువ్వే ఈ ఊరికివ్వు, మీ ఇంటికివ్వు, నువ్వు చేసే ప్రతి పనికి ఇవ్వు. గౌరవం లేని పదవి, అర్హత లేని ఉద్యోగం, చేత లేని మనిషి, ఉన్నా ఒక్కటే లేకపోయినా ఒక్కటే. దిమాగ్తో కాక దిల్సే ఆలోచించు, అన్నీ అర్థమవుతాయి. ఇవ్వండి. ఇంకా దీంతో పని లేదే. ఏమ్మా, మీ గొడవ వల్ల నీటిని ఎలా వృధా చేస్తున్నారో చూసారా? నీరు లేనిదే సృష్టి లేదు, నీరు లేనిదే మానవ శరీరం లేదు, నీరు లేనిదే జగతికి రక్షణ లేదు. ఎందుకమ్మా ఇలా చేస్తున్నారు? అస్సలం వలైకుం బుజ్జయ్య భాయ్. లేకం కాదర్ భాయ్, ఆవ్. ఎక్కడికి నడిచి వెళ్తున్నారు? ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరాను భాయ్, నువ్వు కూడా రా. హలో, చెప్పండి. నమస్కారం అండి, ఎమ్మెల్యే గారు ఉన్నారా? రండి సార్, సార్ మీకోసం వెయిట్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్కారం ఎమ్మెల్యే గారు. నమస్తే నమస్తే ప్రెసిడెంట్ గారు, రండి కూర్చోండి. చెప్పండి ప్రెసిడెంట్ గారు, ఏదైనా ముఖ్యమైన పని మీద వచ్చారా? నిన్న మీరు ఫోన్ చేసినప్పుడే నాకు అర్థమైంది ఏదైనా ముఖ్యమైన పని ఉందేమో. ముఖ్యమైనది, చాలా గౌరవమైనది కూడాను. మా గ్రామం నుంచి అందరం కలిసి వచ్చాం. మా గ్రామం తరపున కొన్ని విషయాలు మీకు విన్నవించుకోవాలని మీ ముందుకు వచ్చాం. మా గ్రామ జనాభా 6,433 మంది. అందులో సుమారు 4,000 మంది వరకు వ్యక్తిగత మరుగుదొడ్లు లేవు. అదొక పెద్ద సమస్యగా ఉంది. అందుచేత తమకు విన్నవించుకుందామని, ఏదైనా ప్రభుత్వ గ్రాంట్ నుండి మాకు ఇప్పిస్తారేమోనని వచ్చాం. మీ గ్రామంలో ప్రజలు సరైన పద్ధతిలో వాటిని వినియోగించాలి కదా ప్రెసిడెంట్ గారు, లేదంటే ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసినట్టు అవుద్ది. ఎందుకు వాడరు సార్? కల్మషం లేని వెన్నపూసలంటే మనసులు సార్ మా పల్లెటూరు వాళ్ళవి. వాటికి సరైన అవగాహన లేక తెలియక పథకాన్ని ఒక్కసారి అమలు చేస్తే వాళ్ళు వదలరు సార్. ఒక ఇంటి యజమానిగా నా ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించి నా గౌరవాన్ని నేను నిలుపుకున్నాను. ఒక ఊరి ప్రెసిడెంట్గా నా ప్రజలకు మరుగుదొడ్లు నిర్మించాలనే బాధ్యతను గుర్తు చేసుకున్నాను. ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా తమరు
మా యందు దయ ఉంచి మా విన్నపాన్ని స్వీకరించండి. అలాగే ప్రెసిడెంట్ గారు, ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగానే కాదు, ఒక బాధ్యత గల పౌరుడిగా ఆలోచించి సరైన పద్ధతిలో మనకి మన ఊరికి కూడా ఉపయోగపడేలా చేద్దాం. మీరు పెద్దవారు, నా కోసం ఇలా. పెద్దరికం అనేది నేను కూర్చునే కుర్చీలోనో పదవిలోనో కాదు సార్, మన వ్యక్తిత్వంలో ఉండాలి. అది మీలో చూశాను. ఒక మనిషి ఆలోచన సరళి సవ్యంగా ఉంటే తన జీవితం బాగుంటుంది. ఒక బాధ్యత గల పదవిలో ఉండి ప్రెసిడెంట్గా మీ గ్రామ ప్రజల కోసం సహాయం ఆడడానికి వచ్చారు. అలా పదవిలో ఉన్న అందరూ తమ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తే మీ గ్రామమే కాదు, మన నియోజకవర్గమే కాదు, మన రాష్ట్రం, దేశం కూడా అభివృద్ధి చెందుతాయి. పల్లెలే పట్టణాలకు పట్టుకొమ్మలుగా మీరు వేసిన ముందడుగు నేను నడిపిస్తాను ప్రెసిడెంట్ గారు. మీరు బాగుండాలి సార్. మీరు బాగుంటేనే మేమంతా బాగుంటాం. కాదర్ భాయ్, మనం వచ్చిన పని పూర్తయింది. ఎమ్మెల్యే గారు మన ఊరికి మరుగుదొడ్లు శాంక్షన్ చేస్తానని మాటిచ్చారు. చాలా సంతోషం భాయ్. తాతయ్య, నీ చుట్టలే తాతయ్య. ఊరి చివర పాడేసి వచ్చానురా. యా, ఎందుకు పారేశావు తాతయ్య? నా కొడుకు కోసం రా. ఏ అమ్మ రమ్య, 4 రోజులు, ఒక్క 4 రోజులు ఉండలేదా? నీ కొడుకు కోసం చుట్ట వదిలేసు, నా కొడుకు కోసం నీ కోపాన్ని వదులుకోలేమంటే. నేను క్షమించండి మావయ్య. లేదు తల్లి, లేదు. నాలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి మానవత్వాన్ని మేలుకొల్పిన మా అమ్మవమ్మ నువ్వు. కడుపు పంటో నువ్వు, ఏ కడుపు పంటో కుల దైవం అని కొలిచేరే జనం. మా పాలివరమై నువ్వు కాపాడకుంటే ఈ ఊరోళ్లకు గడిచేనా దినం. మన నేలంతా పండాలి అన్నావులే, అది పండేటి పండగలోనూ లేవులే. ఎవరో ఎవరో నీవెవరో, కలలే నిజమౌ కన్నీరు. ఎవరో ఎవరో నీవెవరో, కలలే నిజమౌ కన్నీరు. ఏ కడుపు పంటో నువ్వు, ఏ కడుపు పంటో కుల దైవం అని కొలిచేరే జనం. అలా ఆ గ్రామ సర్పంచ్ మంచి ఆలోచనలతో, చిన్న చిన్న పనులతో తన ఆత్మగౌరవాన్ని చాటుకున్నాడు. తన ఊరిలో గౌరవాన్ని పెంచుకున్నాడు. మరి ఈ ఊరికి బుజ్జం ఉన్నాడు. మీ ఊరికి ఎవరు ఉన్నారు? రండి, మనం కూడా వేద్దాం ఒక్క అడుగు స్వచ్ఛత వైపు.